గద్వాల ఇండోర్ స్టేడియంలో జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతి పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ చిన్నతనం నుంచే విద్యతో పాటు క్రీడల్లో రాణించి దేశానికి ప్రాతినిధ్యం వహించాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. మన కృష్ణ సార్ గారు పాల్గొనుచున్న క్రీడాకారులమైన మేము విధాయకతో క్రీడా నియమావళి పట్ల గౌరవంతో నిజమైన క్రీడా స్ఫూర్తితో అనుగుణంగా నడుచుకుంటున్నామని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇది నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకుంటున్నామని. సో మేజర్ ధ్యాన్ చంద్ 1928, 1932, 1936 ఈ మూడు దాంట్లో కూడా ఇప్పుడు మొన్న ఒలింపిక్స్ జరిగింది. ఎన్ని గోల్డ్ వచ్చింది ఇండియాకి? 2 వచ్చిందా లేదా? రాలేదు. సో ఇప్పుడు మొన్న జరిగింది ఒలింపిక్స్లో రాలేదు. ఒలింపిక్స్ అంటే మనకి ప్రపంచంలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, టోటల్ వరల్డ్లో అన్ని కంట్రీస్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. అన్ఫార్చునేట్లీ ఈ టైం మనకి ఒక గోల్డ్ కూడా రాలేదు. ఒక సిల్వర్, ఒక 4-5 బ్రాంజ్ వచ్చినది, టోటల్ 6 మెడల్స్ వచ్చినది మనకి. కానీ అప్పుడే మనకి కంటిన్యూస్గా 3 times ధ్యాన్ చంద్ హాకీ క్యాప్టెన్ ఉన్నప్పుడు ఆయన ఫ్రంట్ లీడింగ్ గోల్ కూడా చేసినారు. 1928, 32, 36 ఈ 3 సంవత్సరం కూడా కంటిన్యూస్ బ్యాక్ టు బ్యాక్ మనకి హాకీలో గోల్డ్ మెడల్ దొరికింది. సో ఈరోజు మనము ధ్యాన్ చంద్ అని గుర్తులో నేషనల్ స్పోర్ట్స్ డేని పెట్టడం ఎందుకు అంటే ముందు జనరేషన్ కూడా ఆయన 1932